హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే తెలంగాణలో జరగబోయే టీజీ ఈప్సెట్ ఎంపీసీ ఎంపీసీ అని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నావు అన్న. నేను చేసే వీడియో ఇప్పుడు కేవలం ఎంపీసీకి సంబంధించే. మరి ఎంసెట్ అంటే బైపీసీ కూడా ఉంటుంది, బైపీసీ కూడా ఉంటుంది. ఇప్పుడు చేసే వీడియోకి బైపీసీకి సంబంధం లేదు. అయినా కూడా బైపీసీ వాళ్ళు ఈ వీడియో తప్పకుండా చూడండి. మరి బైపీసీ కౌన్సిలింగ్ ఎప్పుడు దసరా తర్వాత ఉండే అవకాశాలు ఉంటాయి. ఎంపీసీ వాళ్ళ కౌన్సిలింగ్ అయిపోవాలి, అగ్రికల్చర్ కౌన్సిలింగ్ అయిపోవాలి, నీట్ కౌన్సిలింగ్ అయిపోవాలి. అప్పుడు కానీ మనకు ఈ ఫార్మసీ కౌన్సిలింగ్ స్టార్ట్ కాదు. అయినా కూడా ఎంపీసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు ఈ వీడియో చూడండి. సో దీనికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మనం లాస్ట్ ఇయర్ తెలుగు అప్డేట్స్ అని చెప్పేసి ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేయడం జరిగింది. సో దాన్ని కూడా మీరు ఆదరిస్తారని చెప్పేసి, దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని. ఇక్కడ నుంచి వచ్చే ఎంసెట్కి సంబంధించిన ప్రతి వీడియో, ప్రతి అప్డేటు తెలుగు అప్డేట్స్ అని యూట్యూబ్ ఛానల్లో రానుంది. మరి ఈ యూట్యూబ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. దీన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అదేవిధంగా గడిచిన 2-3 సంవత్సరాలే కాదు, దాదాపుగా 10 సంవత్సరాలుగా ఎంసెట్ పైన ఎన్నో రకాల వీడియోలు అయితే చేయడం జరుగుతుంది. సో దాంట్లో స్టార్టింగ్ నుంచి మీరు కాలేజీలో జాయిన్ అయ్యి రియంబర్స్మెంట్ తీసుకునేంత వరకు ఎన్ని రకాల ప్రాసెస్లు అయితే ఉంటే అన్ని రకాల ప్రాసెస్ ఎంసెట్, ఈసెట్, ఐసెట్, పీజీ సెట్, లా సెట్ ఎన్నో సెట్లు చేయడం జరిగింది. ఈసారి కూడా ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తాను. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుగు అప్డేట్స్ అనే యూట్యూబ్ ఛానల్లో రానుంది కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. మరి ఇవాళ ఎందుకు వచ్చినామన్నా, ఈ వీడియోలో ఏం టెస్ట్ చేస్తామంటే, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది తెలంగాణలో జరిగే ఎంపీసీ కావచ్చు, బైపీసీ కావచ్చు. ఈ ప్రాసెస్ అయితే కామన్గా ఉంటుందండి. ఏ ప్రాసెసింగ్ ఫీజు ఎలా పే చేయాలి, స్లాట్ బుకింగ్ అంటే ఏంటిది, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటిది, రిక్వైర్డ్ సర్టిఫికెట్స్ అంటే ఏంటి, వెబ్ ఆప్షన్స్ ఏంటిది, ఎంపీసీ వాళ్ళకైనా బైపీసీ వాళ్ళకైనా. కానీ ఇప్పుడు జరగబోయే కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఈ కౌన్సిలింగ్ కేవలం ఎంపీసీ వాళ్ళకే జరుగుతుంది, బైపీసీ వాళ్ళకు దీనికి సంబంధం లేదు. అయినా కూడా వీడియో చూడండి. రైట్. సో ఇక మనం డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దామండి. సో దాంట్లో మన పాయింట్ కనుక డిస్కస్ చేసినట్లయితే ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు ఏమేమి చేంజెస్ జరిగినాయి అంటే, గత కొద్ది సంవత్సరాలుగా జరిగిన కౌన్సిలింగ్ ప్రాసెస్ వేరు, ఇప్పుడు జరుగుతున్న కొంత చేంజెస్ అయితే వచ్చేసాయి. సో దీనికి సంబంధించి మనం అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోదాం. ముందుగా మారింది అఫీషియల్ వెబ్సైట్. టీఎస్ తీసేసి టీజీ మార్పు వచ్చింది కాబట్టి ఈ మార్పు ప్రకారంగా మనం వెళ్ళిపోదాం. tgeepsec.nsc.in ఈ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మనకి ఈ వెబ్సైట్లో డీటెయిల్ నోటిఫికేషన్ ఉంది కదా, ఈ డీటెయిల్ నోటిఫికేషన్ ఒకసారి ఓపెన్ చేద్దాం. ఈ డీటెయిల్ నోటిఫికేషన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అసలు ఏం సర్టిఫికెట్స్ అవసరం వస్తున్నాయి, అంటే టీజీ ఈప్సెట్ ర్యాంక్ కార్డ్ అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసింది. నేను మనబడి నుంచి చేశాను, స్కూల్స్ నుంచి చేశాను, ఇండియా రిజల్ట్స్ నుంచి చేశానంటే కుదరదు. మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న ర్యాంక్ కార్డ్, అఫీషియల్ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న హాల్ టికెట్, స్టూడెంట్ ఆధార్ కార్డు, ఎస్ఎస్సి మెమో ఆర్ ఈక్వలెంట్ అంటే అందరికీ కూడా ఎస్ఎస్సి మెమోనే ఉంటుంది. ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, అదేవిధంగా 6th క్లాస్ నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్స్ అన్న బోనఫైడ్ సర్టిఫికేట్ అన్న రెండు కూడా సేమే. ఈ స్టడీ సర్టిఫికెట్స్ని సబ్మిట్ చేయన్న దీనివల్ల నష్టం ఏంటిది, మీరు కనుక సబ్మిట్ చేయకపోతే మిమ్మల్ని తీసుకెళ్ళి నాన్ లోకల్లో వేస్తారు. కాబట్టి స్టడీ సర్టిఫికెట్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. గడిచిన 7 సంవత్సరాల కాలం పాటు అంటే ఇంటర్మీడియట్ నుంచి మొదలుకొని రివర్స్ ఆర్డర్లో మనకు 6th క్లాస్ నుంచి ఎక్కడైతే మెజారిటీగా 4 సంవత్సరాల కాలం పాటు మీరు తెలంగాణలో చేరినట్లయితే తెలంగాణ లోకల్ అవుతారు. మరి తెలంగాణ లోకలా కాదని డిసైడ్ చేసేది ఏంటి, మీ స్టడీ సర్టిఫికెట్సే. అన్న నాకు 10th క్లాస్ 1 నుంచి 10th వరకు ఒకే సర్టిఫికెట్ ఉంది, ఏమన్నా అవుతుందా? దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. మనకు కావాల్సిన డాటా ఏంటిది, 6th నుంచి అప్ టు ఇంటర్మీడియట్ వరకు మీరు ఎక్కడ చదివారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక మీరు దాంట్లో సబ్మిట్ చేసినట్లయితే దాని ఆధారంగా లోకల్ నాన్ లోకల్ అనేది డిసైడ్ అవుతుంది. కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ స్టడీ సర్టిఫికెట్స్. ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ టీసీ ఇది 10th క్లాస్ ఉండదు, 9th క్లాస్ కూడా ఉండదు, కేవలం ఇంటర్మీడియట్ టీసీ మట్టికే. కాబట్టి ఇది కూడా తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ మనం చెక్ చేసుకున్నట్టే జనవరి 1 తర్వాత 2024 కానీ జైపాల్ అన్న ఏం చెప్తాడంటే ఏప్రిల్ 1 తర్వాత ఇన్కమ్ అయితే బెటర్.
ఒకవేళ అందుబాటులో ఉంటే తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే రేపు ప్రొద్దున ఈ పాస్కి ఇదే ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరం వస్తుంది. కాబట్టి నేను పర్సనల్గా రిక్వెస్ట్ చేసేది అంటే April 1 తర్వాత ఇన్కమ్ అయితే బెటరు. కానీ వీళ్ళు ఇచ్చిన అఫీషియల్ వెబ్సైట్ ప్రకారం January 1 అయినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, దాంట్లో డౌట్ లేదు. మరి April 1 ఎందుకు అంటున్నావు అన్న అంటే ఈ పాస్ అప్లై చేసుకునేటప్పుడు April 1 అడుగుతారు కదా, అప్పుడైనా తీసుకోవాల్సిందే కదా. కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ లో నేను చెప్తున్నాను తప్ప సో April 1 తర్వాత ఉన్న ఇన్కమ్ ఏం మ్యాండేటరీ అయితే కాదు. ఇక దీంతో పాటు ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరైతే రెడ్డి రావుస్ బ్రాహ్మిన్స్ ఉన్నారో అలాంటి క్యాస్ట్లో ఒకవేళ ఎకనామికల్గా కనుక వీక్ ఉండి అంటే వాళ్ళకు సంబంధించి బీద వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకొచ్చుకుంటే అట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రకారంగా ఉన్నటువంటి సీట్లలో 10% రిజర్వేషన్ అనేది ఉంటుంది. అంటే డిఫాల్ట్గా చెప్పాలంటే ఎవరికైతే ఎస్సీ ఎస్టీ బీసీ లాంటి రిజర్వేషన్స్ ఉంటాయో అదేవిధంగా వీసీలో కొంతమంది ఓసీలో కొంతమందికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ద్వారా వాళ్ళకు కొంత రిజర్వేషన్ సీట్లు కల్పించడం జరుగుతుంది. అట్టి రిజర్వేషన్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే అంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కనుక మీ దగ్గర ఉంటే ఆ 10% రిజర్వేషన్ సీట్లను మనం పొందే అవకాశం ఉంది. అట్టి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఎప్పటిది కావాలి? April 1, 2024 ఈడబ్ల్యూఎస్ అయితే వ్యాలిడ్ అవుతుంది. అన్న నాకు జనవరి ఉంది, ఫిబ్రవరి ఉంది, మార్చి 31 ఉంది పని చేస్తారంటే పని చేయదు. కాబట్టి ఇది మాత్రం ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక అన్న నేను బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ ఇలాంటి డిఫరెంట్ కేటగిరీస్ ఏవైతే ఉన్నాయో బీసీ ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ ఎస్సీ ఎస్టీ వీళ్ళకి ఓసీ వాళ్ళకైతే క్యాస్ట్ ఉండదు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఎవరైతే బీసీ వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఎస్సీ వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఎస్టీ వాళ్ళు ఉన్నారో మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ తెలంగాణ గవర్నమెంట్ అని ఉందా లేదా ఇన్షూర్ చేసుకుని తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉంటే మీకు ఆ క్యాస్ట్ని ఎలిజిబిలిటీగా మనం క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్షూర్ చేసుకునే ప్రయత్నం చేయండి. అన్న రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరమా? రెసిడెన్షియల్ సర్టిఫికేట్ మనకు అవసరం లేదు. ఎవరికి అవసరం వస్తుందన్న ఎవరైతే తెలంగాణలో చదవకుండా ఉద్యోగాల కోసము వ్యాపారాల కోసం పక్క రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ చదివి మళ్ళీ తిరిగి సొంత రాష్ట్రంలోకి వచ్చి నేను నాన్ లోకల్ కింద క్లెయిమ్ చేసుకుంటాను సీట్ అనుకున్న వాళ్ళకే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది తప్ప మిగతా వాళ్ళకి అవసరం లేదు. అన్న నేను ఫస్ట్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదివాను, తెలంగాణలో చదువుకున్న, ఇంటర్మీడియట్ కూడా ఇక్కడనే చదువుకున్నా, నాకు ఇప్పుడు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరమా? అవసరం లేదు. ఎవరికి అవసరమో ఎవరికైతే ఈ ఉద్యోగాల కోసమో వ్యాపారాల కోసమో పక్క రాష్ట్రంలో చదువుకొని తిరిగి తెలంగాణకు వచ్చేసి నేను ఇక్కడ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అవసరం వస్తుంది తప్ప మిగతా వాళ్ళకైతే అవసరం లేదు. ఇది క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎంప్లాయీ సర్టిఫికేట్ అంతా కూడా నాన్ లోకల్ వాళ్ళకే యూజ్ అవుతుంది తప్ప మన లోకల్ వాళ్ళకైతే యూజ్ కాదు. మైనారిటీకి సంబంధించి కనుక ఇక్కడ ముస్లిం మైనారిటీ ఎవరైతే ఉన్నారో అది ఇంకా క్రిస్టియన్ మైనారిటీ ఎవరైతే మైనారిటీ ఎస్ఎస్సి టీసీ కంటైన్ అంటే ఎస్ఎస్సిలో మన టీసీలో కనుక చెక్ చేసుకున్నట్లయితే దాంట్లో మైనారిటీ అండ్ ముస్లిం మైనారిటీ అని చెప్పేసి ఉంటే కనుక మీకు అది వ్యాలిడ్ అవుతుంది. కాబట్టి మీ ఎస్ఎస్సి టీసీలో కనుక మైనారిటీ ఉందా లేదా అని ఇన్షూర్ చేసుకుంటే అది జిరాక్స్ అనేది సరిపోతుంది. లేదు అంటే మైనారిటీకి సంబంధించిన సర్టిఫికేట్ ఏదైనా ప్రూఫ్స్ కనుక ఉన్నా మీరు ఆ మైనారిటీకి సంబంధించిన రిజర్వేషన్ క్లెయిమ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇన్షూర్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాప్, నెక్స్ట్ ఎన్సీసీ స్పోర్ట్స్, ఆంగ్లో ఇండియన్ ఇలాంటి స్పెషల్ రిజర్వేషన్స్ కూడా ఆ సర్టిఫికేట్స్ ఉంటే అవి కూడా క్లెయిమ్ చేసుకునే అవకాశాలను చెక్ చేసుకోండి. అయితే వీటికి సంబంధించి వెరిఫికేషన్ కొంచెం డిఫరెంట్గా అయితే జరుగుతుంది, అది తర్వాత చూద్దాం. ఇక దీనికి సంబంధించి మనకు డేట్స్ కూడా ఇచ్చేస్తారు, స్లాట్ బుకింగ్ ఏంటి వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు క్లియర్గా ఇచ్చేస్తారు. ఇక్కడ మీకు క్లియర్ కట్గా ప్రతి దానిపైన కూడా మీకు దీంట్లో విత్ ఎగ్జాంపుల్స్తో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఒక్కసారి మనం డేట్లు చూద్దాం. ఎందుకంటే ఆన్లైన్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయబోతున్నారు? 27th నుంచి స్టార్ట్ చేయబోతున్నారు. ఇంతవరకు నేను ఏవైతే సర్టిఫికేట్ చెప్పానో ఆ సర్టిఫికేట్స్ అనేది 27th వరకు రెడీ పెట్టుకున్న తర్వాతనే మీరు ప్రాసెస్ చేయండి. అంతేగాని సర్టిఫికేట్ అక్కడ ఉంది, మా అన్నయ్య దగ్గర ఉంది, అది ఇంట్లో ఉంది, బ్యాగ్లో ఉంది, కాలేజీలో ఉంది అని చెప్పేసి అనుకుంటే ఇబ్బంది పడేది మీరే. కాబట్టి నేను చెప్పినటువంటి సర్టిఫికేట్స్ అన్ని కూడా 26th లోపు రెడీ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, సో ఇది మనకు రిక్వైర్డ్ సర్టిఫికెట్స్. ఇక ఈ ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది? ఈ ప్రాసెస్ అంతా కూడా నేను ఈసెట్లో చూశాను కాబట్టి ఈసెట్ని ఆధారం చేసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక మనం డిస్కస్ చేసేది ప్రాసెస్ ఫీజ్. ఆల్రెడీ రిక్వైర్డ్ సర్టిఫికేట్స్ పైన మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. స్టిల్ ఆ సర్టిఫికేట్లో మీకు ఏమైనా సందేహాలు కనుక ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఆ కమెంట్స్ బేస్ చేసుకొని ఆ సర్టిఫికేట్ పైన ఒక స్పెషల్ వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక
దీనికంటే ముందు కూడా మనం ఒక వీడియో చేసాము వెబ్ ఆప్షన్స్కి సంబంధించి అసలు ఏ కాలేజ్ పెట్టాలి, నాకు వచ్చిన ర్యాంకింగ్ ఎక్కడ సీట్ వస్తుంది, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత, 21 కట్ ఆఫ్ ఎంత, 22 కట్ ఆఫ్ ఎంత, 23 కట్ ఆఫ్ ఎంత, 24లో ఏ కట్ ఆఫ్ ఉంది, ఫస్ట్ రౌండ్ ఏంటి, సెకండ్ రౌండ్ ఏంటి, అదేవిధంగా స్పెషల్ రౌండ్, ఇలా చాలా రకాల రిపోర్ట్స్ని మనం అనుగుణంగా ఒక వీడియో చేసాము. అదేవిధంగా jaypalanade.comకి సంబంధించి కూడా ఆ కట్ ఆఫ్ రిపోర్ట్ని జనరేట్ చేసి ఒక టూల్ కూడా డెవలప్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో పెట్టేస్తాను. లాస్ట్లో కూడా ఒకసారి jaypalanade.com గురించి డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే మనకు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత అఫీషియల్ వెబ్సైట్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంది. దీంట్లో మనకు 26th కానీ 27th కానీ మనకి ఇక్కడ ఆప్షన్స్ ఈ విధంగా వస్తాయి. పే ప్రాసెసింగ్ ఫీజ్, వెరిఫై పేమెంట్ స్టేటస్, స్లాట్ బుకింగ్, కాంటాక్ట్ అస్, లాగౌట్. సో ఈ విధంగా మనకు ఆప్షన్స్ అనేది ఉంటుంది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే పే ప్రాసెసింగ్ ఫీజ్ అని చేయాల్సి వస్తుంది. పే ప్రాసెసింగ్ ఫీజ్ చేయగానే హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ ఫామ్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్. ఈ రిజిస్ట్రేషన్ ఫామ్ ఎక్కడ వస్తుందన్న మనకి ఎంసెట్లో ఆల్రెడీ మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు రిజిస్ట్రేషన్ ఫామ్లో కానీ మీ హాల్ టికెట్లో కానీ లేదంటే మీ ర్యాంక్ కార్డులో కూడా ఉండొచ్చు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ మీ అప్లికేషన్ ప్రకారంగా టీజీ ఈప్సెక్ట్ అప్లికేషన్ ముందు పెట్టుకొని ఈ అప్లికేషన్లో ఏ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఉందో, ఏ అప్లికేషన్ నెంబర్ అయితే ఉందో, ఏ హాల్ టికెట్ నెంబర్ అయితే ఉందో దాని ప్రకారంగా మీరు ఇక డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చర్ని ఎంటర్ చేసేసి పే ఆన్లైన్ అని చెప్పేసి క్లిక్ చేయండి. పే ఆన్లైన్ అని క్లిక్ చేసిన తర్వాత మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వస్తుంది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా వస్తుంది అనేది ఇక్కడ చెక్ చేద్దాం. సో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే ఆల్రెడీ రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇది ఆల్రెడీ డమ్మీ ఇన్ఫర్మేషను. సో ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము, మదర్ నేమ్, ఈ ఇన్ఫర్మేషన్తో కూడా ఈ పైన నుండి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో మీరు ఇదివరకు అప్లికేషన్ ఫామ్లో ఏదైతే ఫిల్ చేస్తారో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ బై డిఫాల్ట్గా వస్తుంది. అయ్యో నేను అంతా ఫిల్ చేయలేదు కదా, ఎక్కడి నుంచి వచ్చిందంటే మనం అప్లికేషన్ చేసాం కదా, మీ దగ్గర అప్లికేషన్ చేసింది, ఆ అప్లికేషన్లో ఉన్న డాటా అంతా కూడా ఈ టీజీ ఈప్సెట్కి వీళ్ళు ఫార్వర్డ్ చేశారు. కాబట్టి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్గా ఉందా, కరెక్ట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్, నేము, రీజియన్, ఇక్కడ ఏదైతే మనకు కరెక్ట్ లేదో, ఏ ఇన్ఫర్మేషన్ అయితే కరెక్ట్ లేదో, ఏ రీజియన్ అయితే కరెక్ట్ లేదు జస్ట్ నోట్ చేసుకోండి. అన్నా నాకు రీజియన్ తప్పు వచ్చింది, అన్నా నాకు డేట్ ఆఫ్ బర్త్ తప్పు వచ్చింది, అన్నా నేను ఇయర్ ఆఫ్ పాసింగ్ తప్పు వచ్చేసింది, అన్నా నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ తప్పు వచ్చింది. ఇక్కడ ఏవైతే తప్పులు ఉన్నాయో అవి నోట్ చేసుకోండి, ఒక బుక్లో నోట్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు సార్ నా డేట్ ఆఫ్ బర్త్ పొరపాటున నేను రాంగ్ చేశాను, మా ఫాదర్ నేమ్ రాంగ్ వచ్చిందని చెప్పేసి వాళ్ళకు చెప్పినట్లయితే ఆ ఇన్ఫర్మేషన్ అక్కడ అప్డేట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఎన్సీసీకి సంబంధించిన ఏమైనా స్పెషల్ కోటాస్ ఉంటే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, అదేవిధంగా క్యాండిడేట్ ఆధార్ నెంబరు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కలిగి ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నెంబరు, అదేవిధంగా మొబైల్ నెంబర్, ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ మీ ఫాదర్ది ఇవ్వండి అండి, మీ ఫాదర్ది ఇవ్వండి. ఎందుకంటే మనం స్టూడెంట్స్ మనం మొబైల్ నెంబర్ పాడేస్తాము, పలిగిపోతుంది, ఏదేదో జరుగుతుంది, అన్న నా మొబైల్ పోయింది, అన్న నాకు ఎస్ఎంఎస్లు వస్తలేవు, నెట్వర్క్. అదే ఫాదర్ది అయితే ఫిక్స్డ్ ఉంటుంది. కాబట్టి మీ ఫాదర్ మొబైల్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం, ఓటీపీస్ అయినా ఏవైనా సరే మనకు వస్తాయి. సీట్ అలాట్మెంట్ అయినా సరే అదే నెంబర్కి వస్తుంది, మీకు లాగిన్ ఐడి అయినా సరే అదే నెంబర్కి వస్తుంది. ఇవన్నీ కూడా కరెక్ట్గా పనిచేయాలి. ఎప్పటి వరకు మన కాలేజీలో జాయిన్ రీయింబర్స్మెంట్ వచ్చేంత వరకు ఆ మొబైల్ నెంబర్ వర్కింగ్లో ఉండాలి. కాబట్టి మీ ఫాదర్ మొబైల్ నెంబర్ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో ఇక మెయిల్ ఐడి కూడా ఇచ్చేసి ప్రయత్నం చేసేసి ఇక్కడ ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు కరెక్ట్గా ఫిల్ చేయండి. పైన ఏంటి నాన్ ఎడిటబుల్ మిస్టేక్స్ ఉంటే అవి గుర్తు పెట్టుకునే ప్రయత్నం చేయండి. సో రైట్, ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ దాంట్లో మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఐ డిక్లేర్డ్ అని చెప్పేసి డిక్లేర్ క్లిక్ చేసిన తర్వాత సో నెక్స్ట్ అమౌంట్కి వెళ్ళిపోతుంది. ఆ అమౌంట్ ఎంతైతే అమౌంట్ ఉందో మనకు ఆ అమౌంట్ ఇక్కడ డైరెక్ట్గా పే చేస్తాం. సో పే చేసేయండి, మీకు నెట్ బ్యాంకింగ్ కానీ క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ సో ఏదైతే అమౌంట్ అక్కడ మెన్షన్ చేస్తారో ఆ అమౌంట్ పే చేస్తాం. సో పే చేసిన తర్వాత నెక్స్ట్ ఏంటి, ప్రాసెసింగ్ ఫీజు అయిపోయింది, బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేశాము. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, నేను పలానా మనిషిని అంటే జైపాలాండే మా వచ్చేసి కరీంనగర్, నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను, నాకు పలానా క్యాస్ట్ అని జస్ట్ ఆ ఇన్ఫర్మేషన్ మనం ఫిల్ చేశాము. అదేవిధంగా 1200 రూపీస్ కౌన్సిలింగ్ కూడా ఫీజు చేసాం. ఇప్పుడు నేనేం చేయాలి,
నా దగ్గర సర్టిఫికేట్స్ ఉన్నాయండి, ఈ సర్టిఫికేట్స్ మీరు వెరిఫై చేయండి అని చెప్పేసి మనం ఒక సెంటర్ దగ్గరికి వెళ్ళాలి. సెంటర్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఏం చేయాలి, స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ అంటే ఏంటిది, మనం ఒక సినిమాకి వెళ్తాం కదా, సినిమాకి వెళ్ళినప్పుడు నేను మార్నింగ్ షోనా లేకపోతే మ్యాట్నీ షోనా, నేను ఎన్ని గంటలకు వెళ్ళాలని చెప్పేసి ఒక టైం పీరియడ్ సెట్ చేసుకోవడానికి, అంటే మనకు అనుకూలంగా ఉన్న రోజు మనకు అనుకూలంగా ఉన్న టైంని బేస్ చేసుకొని స్లాట్ బుకింగ్ అనేది చేసుకోవాలి. దాన్ని స్లాట్ బుకింగ్ అంటాం. స్లాట్ బుకింగ్ అంటే ఏం చేసాం సార్, ముందు మనం బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి 1200 రూపీస్ పే చేసిన తర్వాతనే స్లాట్ బుకింగ్ వస్తుంది, ముందే స్లాట్ బుకింగ్ కాదు. క్లియర్? రైట్. బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసాము, స్లాట్ బుకింగ్ కూడా మనం స్టార్ట్ చేయబోతాము. సో స్లాట్ బుకింగ్ అని చెప్పేసి ఉంది ఇక్కడ. స్లాట్ బుకింగ్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మనకు హీప్ సెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ ఇస్తే క్యాప్చా ఎంటర్ చేసేయాలి. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత సో మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, మనం పేమెంట్ చేసామా లేదా అనేది కూడా తెలిసిపోతుంది. సో స్లాట్ బుకింగ్ సంబంధించి ఇక్కడ చెక్ చేసుకుంటే సో మనకు ఇక్కడ హాల్ టికెట్ నెంబరు, అదేవిధంగా డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఎంటర్ చేసేయాలి. ఎంటర్ చేసేసి ఇక్కడ స్లాట్ బుకింగ్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇన్ఫర్మేషన్ ఏమని వస్తుందంటే, ఇక్కడ మనం ఓసీబీసీ అంటే స్పెషల్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎన్సీసీ వాళ్ళు, క్యాప్ వాళ్ళు, వాళ్ళ మాసప్ ట్యాంకులో ఉన్నటువంటి సెంటర్ని చూస్ చేసుకోవాలి. ఇంకా రిమైనింగ్ ఓసీబీసీ ఎస్టీ అంటే అదర్ దాన్ పిహెచ్ఎన్సీసీ వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా మనం ఆల్ అని సెలెక్ట్ చేసుకొని కింద డేట్ సెలెక్ట్ చేసుకుంటాం. మనకు కన్వీనియంట్ ఉన్నటువంటి డేట్లు ఏంటి, మరి ఈ డేట్స్ ఎక్కడ ఉన్నాయి, ఆ డేట్స్ వాళ్ళు ఇచ్చేసారు స్లాట్ బుకింగ్ టైమ్స్ అని చెప్పేసి. సో స్లాట్ బుకింగ్ టైమ్స్ మరి ఎక్కడి నుంచి వస్తాయి సార్, ఈ స్లాట్ బుకింగ్ టైమింగ్స్ కూడా ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఇక్కడ ఎప్పటి నుంచి అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ 26, 27 రోజు కంప్లీట్ అయిపోతుంది. దాని తర్వాత స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. మరి స్లాట్ బుకింగ్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంది, మనకు అఫీషియల్ వెబ్సైట్లు ఇచ్చారు, ఎప్పుడు చేసుకోవాలి సార్ స్లాట్ బుకింగ్. సో ఒకసారి ఈ స్లాట్ బుకింగ్ టైమింగ్ కూడా ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్. సో ఇక్కడ స్పెషల్ కేటగిరీ స్లాట్ బుకింగ్ ఇన్ఫర్మేషన్, స్లాట్ బుకింగ్ రైట్. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్లో కూడా అనెక్సర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అని చెప్పేస్తుంది. ఈ అనెక్సర్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు ఏ సెంటర్లు, హెల్ప్ లైన్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి, ఈ హెల్ప్ లైన్ సెంటర్ కూడా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది, 29th నుంచి 1st వరకు అయితే మనకు ఆదిలాబాద్లో ఉన్నటువంటి ఎస్జీ పాలిటెక్నిక్ కాలేజ్ అందుబాటులో ఉంది. అదేవిధంగా 29th నుంచి July 2nd వరకు మనకు బెల్లంపల్లి ఉన్న స్లాట్ ఉంది. అంటే ఒక్కొక్క డేట్లు కూడా డిఫరెంట్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మనం ఏ సెంటర్కి వెళ్తున్నాము అనేది కూడా ఇన్షూర్ చేసుకోండి. ఆ డేట్ రోజు ఆ సెంటర్ అవైలబిలిటీ ఉందా లేదు కూడా మనం ఇక్కడ వెరిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేసుకోవాలి. సో ఇది ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను డేట్ సెలెక్ట్ చేసుకోవాలి, అదే ఇంకా ఆల్ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇందాక ఏదైతే ఇన్ఫర్మేషన్ వచ్చిందో ఆ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కరీంనగర్ అన్న, నేను కరీంనగర్ సెలెక్ట్ చేసుకున్నా, లేదా నేను రాజన్న సెలెక్ట్ చేసుకోవాలి, లేదన్నా నేను మాసప్ ట్యాంక్ దగ్గర, మా ఇల్లు దగ్గర, నేను అక్కడ మీకు ఏదైతే దగ్గర ఉంటుందో ఆ సెంటర్ని, ఆ హెల్ప్ లైన్ సెంటర్ని బుక్ చేసుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని సెంటర్ బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి డేట్స్ వస్తాయి. ఈ డేట్లలో మనకు గ్రీన్ కలర్ కనుక ఉంటే ఆ రోజు మనకు అవైలబిలిటీ ఉన్నట్టుగా ఉన్నటువంటి స్లాట్లు ఏంటి, మనకు 9 నుంచి ఉందా, 10 నుంచి 10:30 ఉందా అనేది ఆ అవైలబుల్ స్లాట్లు అనేది కనిపిస్తాయి. ఒకవేళ రెడ్ మార్కులో ఉంటే ఆ స్లాట్ అనేది బుక్ అయిపోయింది, ఇంకా వేరే వాళ్ళు బుక్ చేసుకోవడానికి లేదు. సో కాబట్టి ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా 26th వరకు మీరు రెడీ చేసుకుని 27th రోజు పేమెంట్ చేసేస్తే ముందే మీ స్లాట్ బుక్ చేసుకున్నట్టయితే మీకు అనుకూలంగా ఉన్నటువంటి సెంటర్లో అనుకూలమైనటువంటి టైమింగ్లో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. మీరు కనుక డీలే చేస్తే ఆ రోజు ఆ స్లాట్ బుకింగ్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కాబట్టి ఇది ఇన్షూర్ చేసుకునే ఆ ప్రయత్నం అయితే చేయండి. సో ఇది స్లాట్ బుకింగ్ చేసుకునే విధానం. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇచ్చినటువంటి టైమింగ్ ప్రకారంగా నాకు ఓకే అన్న, ఇదైతే బాగానే ఉంది, నాకు గవర్నమెంట్ పాలిటెక్నిక్ మాసప్ ట్యాంక్లో వచ్చేసి నేను ఆల్ అంటే ఇంతకుముందు చెప్పాను ఓసీబీసీ ఎస్సీ అదర్ దాన్ ఎన్సీసీ పిహెచ్ క్యాప్ కోటా వాళ్ళు కాకుండా రిమైనింగ్ అందరూ కూడా ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఆల్ సెలెక్ట్ చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి డేట్ వచ్చేసి 11th June. అదేవిధంగా నేను సెలెక్ట్ చేసుకున్న టైం ఎంత 9 o'clock. 9 o'clockకి నేను ఖచ్చితంగా మాసప్ ట్యాంకులో ఉన్న
సెంటర్ దగ్గర ఉండాలి. నేను 9 o'clockకి సెంటర్ దగ్గర ఉండాలి, నేను 8:30కే సెంటర్కి వెళ్ళాలి. ఒక హాఫ్ అన్ అవర్ ముందే మనం సెంటర్కి వెళ్ళాలి. కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మీకు స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు మనం ఎంత డిస్టెన్స్లో ఉన్నాము, మన బస్సులో ట్రావెల్ చేస్తున్నాము, అక్కడ ఆటోలు ఉంటాయా ఉండవా, మరి ఏ టైంకి మనం సెంటర్ రీచ్ అవుతాం, ఆ విధంగా గెట్ చేసుకొని 9 o'clock, 10 o'clock, 1 o'clock, 2 o'clock, 4 o'clock అనేది కరెక్ట్గా గెట్ చేసుకొని ఆ టైం ప్రకారంగా ఒక హాఫ్ అన్ అవర్ 1 hour ముందే ఆ పర్టికులర్ సెంటర్ దగ్గర ఉండే ప్రయత్నం అయితే చేయండి. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత మనకు ఒక స్క్రీన్ షాట్ ఈ విధంగా వస్తుంది. ఈ స్క్రీన్ షాట్ ప్రింట్అవుట్ తీసుకున్నా తీసుకోకపోయినా, ప్రింట్ వచ్చినా రాకపోయినా, మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రింట్అవుట్ వచ్చినా రాకపోయినా మీకు మెసేజ్ వస్తే సరిపోతుంది. పలానా మాసప్ ట్యాంకులో పలానా రోజు పలానా డేట్కి పలానా టైంకి మీకు స్లాట్ బుకింగ్ జరిగిందని చెప్పేసి SMS అయితే వస్తుంది. ఆ SMS కూడా సరిపోతుంది. ప్రింట్అవుట్ తీసుకుంటామంటే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఇచ్చిన టైమింగ్ ఏదైతే ఉందో ఈ టైమింగ్ ప్రకారంగా ఒక హాఫ్ అన్ అవర్ ముందు కానీ 1 hour ముందు కానీ అక్కడ ఉండాలి. ఇదంతా దేనికోసం చేస్తున్నాం, మన దగ్గర ఉన్నటువంటి సర్టిఫికెట్స్ ఏవైతే ఉందో ఆ సర్టిఫికెట్స్ అన్ని కూడా వాళ్ళకి చూపించేసి వెరిఫై చేయించడానికి మనం ఇదంతా చేస్తున్నాం. ఓకే, స్లాట్ బుకింగ్ అయిపోయింది, మా ట్యాంక్లో బుక్ చేసుకున్నాం అనుకుంటే, సో మనం ఎక్కడికి వెళ్ళాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తాం. ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దగ్గర ఏం జరుగుతుంది, మనం ఇందాక ఏవైతే సర్టిఫికేట్ డిస్కస్ చేసామో ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా వెరిఫై చేస్తారు. ఒరిజినల్ ఉందా, డూప్లికేట్ ఉందా, ఫేక్ ఉందా, వీళ్ళు ఇంటర్మీడియట్ పాస్ అయ్యారా, ఫెయిల్ అయ్యారా, ర్యాంక్ ఎంత వచ్చింది, క్యాస్ట్ ఏంటిది, అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ దే ఆర్ గివింగ్ రిసిప్ట్ ఆఫ్ సర్టిఫికేట్, ROC ఫామ్ అనేది ఇస్తారు. ఆ ROC ఫామ్లో మీరు అక్కడే దగ్గర నుండి చెక్ చేసుకోవాలి. ROC ఫామ్లో మీకు రీజియన్ ఏమి ఇచ్చారు, మీ క్యాస్ట్ ఏమి ఇచ్చారు, మీరు లోకలా నాన్ లోకలా, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేము, స్టూడెంట్ నేము, మనం ఇచ్చిన సర్టిఫికెట్స్ అన్ని కూడా వాళ్ళు కరెక్ట్గా వెరిఫై చేస్తారా, వాళ్ళ స్టాంప్ సిగ్నేచర్స్ అన్నీ కూడా ఉన్నాయా లేదా అనేది వాళ్ళు ఇచ్చే ఈ ROC ఫామ్ ఏదైతే ఉందో ఈ ROC ఫామ్ అక్కడే సెంటర్ దగ్గర 1కి 4 సార్లు 5 సార్లు చెక్ చేసుకోండి. ఇంటికి వచ్చిన తర్వాత అన్న వీళ్ళు ROC ఫామ్లోనే BC అయితే SC వ్యక్తినైనా, SC అయితే BC వ్యక్తినంటే మనమే ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంత దూరం వచ్చేసామనంటే ఎక్కడో కరీంనగర్ నుంచి మాసప్ ట్యాంకులో సెంటర్ దాకా వెళ్ళాము, అక్కడ అలాంటి ROC ఫామ్లో మిస్టేక్ జరిగి తోలిది పొరపాటు అవుతుంది, మనదే అవుతుంది. కాబట్టి ఆ ROC ఫామ్లో మనం తీసుకెళ్ళిన సర్టిఫికెట్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా వెరిఫై చేసి అవన్నీ టిక్ చేశారా, మన డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్ ఉందా, మన ర్యాంక్ కరెక్ట్ ఉందా, మన పర్సంటేజ్ కరెక్ట్ ఉందా, మన నేమ్ కరెక్ట్ ఉందా, ఫాదర్ నేమ్ కరెక్ట్ ఉందా, మన రీజియన్ కరెక్ట్ ఉందా, మన మైనారిటీ కరెక్ట్ ఉందా, ఇవన్నీ కూడా ఆ ROC ఫామ్లో ఉంటే అవన్నీ కూడా కరెక్ట్గా వెరిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇక ROC ఫామ్ వచ్చేసింది. దాని తర్వాత లాగిన్ ఐడి కూడా మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ రిజిస్టర్ మొబైల్కి అక్కడే వస్తుంది. సో లాగిన్ ఐడి వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి సెంటర్ నుంచి మనం బయటకు వచ్చేస్తాం. దాంతో ఈ స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా అయిపోయినట్టే. సో ఇక్కడ D పాయింట్లో కూడా వాళ్ళు కూడా మెన్షన్ చేశారు, ద క్యాండిడేట్ విల్ రిసీవ్ లాగిన్ ఐడి త్రూ SMS రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ యాజ్ సూన్ యాజ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీటెడ్. ఒక్కసారి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది, మనకు ROC ఫామ్ జనరేట్ అయిందంటే లాగిన్ ఐడి వెంటనే రావాల్సిందే. ఒకవేళ రాకపోతే స్టిల్ నౌ సార్ నాకు లాగిన్ ఐడి రాలేదు, మేబీ నా మొబైల్ నెంబర్ పొరపాటు ఏమైనా జరిగిందా, నా మొబైల్ నెంబర్ ఇది అని చెప్పేసి అక్కడే దగ్గర ఉండి లాగిన్ ఐడి వచ్చేంత వరకు కూడా మీరు ఆ సెంటర్ దగ్గరనే ఉండండి. అవసరం అనుకుంటే ఒక 1 hour వెయిట్ చేయండి. ఎందుకంటే మీరు ఎంటర్ చేసేటప్పుడు మొబైల్ నెంబర్ కరెక్ట్ ఇచ్చారో లేదో కూడా తెలియదు కదా. కాబట్టి లాగిన్ ఐడి వచ్చేంత వరకు అక్కడే వెయిట్ చేసి లాగిన్ ఐడి వచ్చిన తర్వాత ROC ఫామ్ వెరిఫికేషన్ చేసిన తర్వాత అప్పుడు మీరు ఇంటికి వచ్చేసేయండి. మళ్ళీ చెప్తున్నాను, రైట్. సో ఇక్కడ వరకు ప్రాసెస్ అయితే అయిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆప్షన్స్ ఎంట్రీ. సో ఆప్షన్స్ ఎంట్రీ ఎప్పుడు వచ్చాము, ప్రాసెసింగ్ ఫీజు పే చేసాము, స్లాట్ బుకింగ్ చేసుకున్నాము, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత లాగిన్ ఐడి వచ్చింది. ఇప్పుడు కదా మనం వెబ్ ఆప్షన్స్ పెట్టాల్సింది. సో వెబ్ ఆప్షన్స్కి సంబంధించి మనం ఫస్ట్ ఏం చేయాలి చూద్దాం. సో వెబ్ ఆప్షన్స్కి సంబంధించి మనకు జనరేట్ పాస్వర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మీకు మెనూలో ఏ విధంగా ఉంటుందంటే క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనేది ఉంటుందండి. సో ఫస్ట్ ఏంటిది, ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. ఆ ప్రాసెసింగ్ ఫీ పే చేసి వెరిఫై చేసుకోవచ్చు. అక్కడి నుంచి సర్టిఫికేట్ స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ROC ఫామ్ ఇస్తారు. ఈ ROC ఫామ్ ఆధారంగా మనం క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ నెంబరు, అదేవిధంగా
ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే వస్తాయి. సో ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసేసి జనరేట్ పాస్వర్డ్ అని చెప్పేసి అనాలి. సో జనరేట్ పాస్వర్డ్ అన్న తర్వాత మనం ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. సో ఆ పాస్వర్డ్ మినిమం మనకు 10 లెంత్ ఉంటే, సో అది లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. సో మీరు ఒకసారి చెక్ చేసుకుని ప్రయత్నం చేయండి. ఈ పాస్వర్డ్ జనరేట్ అయిపోయిన తర్వాత ఓకే యువర్ పాస్వర్డ్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ, మీకు నచ్చిన పాస్వర్డ్ పెట్టుకోవచ్చండి. సో పాస్వర్డ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది, రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది కదా, నెక్స్ట్ క్యాండిడేట్ లాగిన్ అనే ఆప్షన్ ఉంటుందండి. క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఓటీపీ వస్తుంది. క్యాండిడేట్ లాగిన్ అయిన తర్వాత ఇక్కడ ఏవైతే డీటెయిల్స్ ఉంటాయో ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనము సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేస్తాం. ఎన్నిసార్లు అయినా సరే మీరు లాగిన్ చేసుకోవచ్చు. లాగిన్ చేసిన ప్రతిసారి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసేసి ఇక్కడ క్లియర్ ఫర్ ఆప్షన్స్ ఉంటుంది. ఇక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. సో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ వస్తాయి. మీరు ఏ జిల్లాలలో మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి, హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, ఈ విధంగా ఆయా జిల్లాలు సెలెక్ట్ చేసుకోండి. ఆ జిల్లాలు సెలెక్ట్ చేసుకుంటే ఆ జిల్లా కాలేజీలే ఓపెన్ అవుతాయి. అన్న నేను కరీంనగర్ సెలెక్ట్ చేసుకున్నా, హైదరాబాద్ కాలేజ్ వస్తలేదంటే ఏం చేస్తాం? కాబట్టి ఇక్కడ మీరు కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. అయితే దీనికి సంబంధించి కూడా అసలు ఏ కాలేజ్ ఏ జిల్లాలో ఉంది, ఆ జిల్లాలో ఉన్న కాలేజ్ కట్ ఆఫ్ ఎంత, 21 కట్ ఆఫ్ ఎంత, 22 కట్ ఆఫ్ ఎంత, 23 కట్ ఆఫ్ ఎంత, దానిపైన ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో అది కూడా లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ లాగిన్ అయిన తర్వాత అక్కడ సెలెక్ట్ చేసుకున్న జిల్లాలన్నీ కూడా వస్తే ఆ జిల్లాల ఆధారంగా ఇక్కడ అవైలబుల్గా ఎన్ని బ్రాంచెస్ అవుతున్నాయి ఆ బ్రాంచెస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. సో ఓకే అన్న, ఇక్కడ నాకు నచ్చిన జిల్లాలన్నీ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఎంటర్ చేశాను. సో ఇక్కడ నుంచి మనకు ఇటు సైడ్ కాలేజీల లిస్ట్ వస్తుంది. ఇక్కడ ఏవైతే బాక్సెస్ కనిపిస్తున్నాయో ఈ బాక్సెస్లో 1 2 3 ఆప్షన్స్ ఇస్తాం. ఫస్ట్ లిస్ట్ ఏంటిది, సెకండ్ లిస్ట్ ఏంటిది, థర్డ్ లిస్ట్ ఏంటిది, ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని ఎవ్రీ టైం ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉంటుంది. సేవ్ అంటే 1 2 3 10 ఆప్షన్స్ పెట్టేస్తాం, సేవ్ చేస్తాం, 10 ఆప్షన్స్ పెట్టేస్తాం, సేవ్ పెట్టేస్తాం, ఈ విధంగా ఉంటుంది. సో కొన్నిసార్లు అన్న 10th ఆప్షన్ 15th కి, 15th ఆప్షన్ 18th కి ఇలా ఇంటర్చేంజ్ చేసుకోవాలనుకున్నా ఎంటర్ బిట్వీన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఆ విధంగా మనం చేంజ్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. సో ఈ విధంగా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. సో ఇన్ని రకాల ప్రాసెస్ అయితే ఉంటుంది. సో ఇది మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. ఇక jaypalanide.com గురించి ఇంతకుముందు లాస్ట్లో వెబ్ ఆప్షన్స్ గురించి మీకు ఎక్కువ డిస్కస్ చేయలేదు. ఎందుకు డిస్కస్ చేయలేదు ఇప్పుడు చెప్తాను, ఎందుకు డిస్కస్ చేయలేదు అనేది. సో ఇక్కడ మనకు jaypalanide.comలో ఒక ఈ సైట్లో ఎలా రిజిస్టర్ చేసుకోవాలో లాస్ట్లో చూద్దాం. మీకు యూజ్ అవుతే చేయండి, లేకపోతే లేదు. ఇప్పుడు నేను ఏం చేస్తాను, TSMSETకి సంబంధించి నేను వెబ్ ఆప్షన్స్ పెట్టాలన్నా, ఎందుకంటే మీరు చెప్పారు కదా ఇక్కడ కాలేజీ తెలంగాణ మేడ్చల్లో ఉందా, రంగారెడ్డిలో ఉందా, హైదరాబాద్లో ఉందా, కరీంనగర్లో ఉందా, ఖమ్మంలో ఉందా, రాజన్న సిరిసిల్లలో ఉందా, ఎక్కడుందా లేదా తెలుస్తుంది. అదేవిధంగా నేను నచ్చిన కాలేజీలో నేను ఫస్ట్ ఇయర్ నేను ప్రిపేర్ చేసుకుంటా, నేను సిఎస్సి ప్రిపేర్ చేసుకోండి, ఇలా లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా. అలాంటి లిస్ట్ నేను ప్రిపేర్ చేస్తున్నా. ఇప్పుడు నేను బీసీబీ క్యాండిడేట్, నేను 25,000 ర్యాంక్ వచ్చింది. సిఎస్లో ఏ కాలేజ్ అయినా పర్లేదు, నేను హైదరాబాద్ కాలేజ్ చేరుతా, నాకు బెస్ట్ కాలేజ్ లిస్ట్ చేయండి. సో మళ్ళీ క్వశ్చన్ కరెక్ట్గానండి అన్న, నేను సిఎస్సి తీసుకోవాలనుకుంటున్నా, బీసీబీ క్యాండిడేట్ని, మరి నాకు 25,000 ర్యాంక్ వచ్చింది, నాకు హైదరాబాద్ కాలేజ్లో సిఎస్సి రిలేటెడ్ ఏ బ్రాంచ్ అయినా పర్లేదు, నాకు ఆ కాలేజ్ లిస్ట్ ఇవ్వండి కదా, లేకపోతే కట్ ఆఫ్స్ ఇవ్వండి, నేను దాని ప్రకారంగా ఆప్షన్ పెట్టుకుంటా, రైట్. సో దీనికోసం ఏం చేస్తున్నానంటే ఇక్కడ వెబ్ ఆప్షన్స్ లిస్టు మీరు లాగిన్ చేసిన తర్వాత వెబ్ ఆప్షన్ లిస్ట్ అని చెప్పేస్తుంది. ఈ వెబ్ ఆప్షన్ లిస్ట్లో ఫస్ట్ ర్యాంకర్ ఎవరైతే ఉన్నారో, అంటే టాప్ కాలేజ్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 25,000 ర్యాంక్ వచ్చిన క్యాండిడేట్ వరకు గత సంవత్సరంలో ఎక్కడెక్కడైతే సీట్లు వచ్చాయో మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి జిల్లాల ఆధారంగా, మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి బ్రాంచ్ల ఆధారంగా, సో దాన్ని డిపెండ్ చేసుకొని ఇప్పుడు నేను వెబ్ ఆప్షన్ జనరేట్ చేయబోతా ఉన్నాను. సో నిజంగా 25,000 ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చిన కాలేజీలో ఒక సీట్ వస్తా అంటే రాదు. కాకపోతే జేఎన్టీ ఎందుకు వదిలిపెడదాం, పెట్టేద్దాం, చూద్దాం ఎంతవరకు వస్తుంది అనేది. ఫస్ట్ నుంచి అప్ టు నా ర్యాంక్ ఎంత, 25,000 ర్యాంక్ అనుకుంటున్నా, 25,000 ర్యాంక్ అనుకుంటున్నా. ఇంతకుముందు చెప్పాను కదా అన్న నేను బీసీబీ బాయ్. ఇప్పుడు ఇది ఐసెట్ ఓపెన్ అయింది. సో నేను ఎంసెట్కి సంబంధించినటువంటి లాగిన్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఎంసెట్కి సంబంధించి లాగిన్ ఓపెన్ చేసి ఇక్కడ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఎంసెట్కి సంబంధించినటువంటి ప్రిడిక్షన్ అయితే ఓపెన్ అయింది. సో ఫస్ట్ ఇక్కడ వెబ్ ఆప్షన్ లిస్టే డైరెక్ట్గా జనరేట్ చేస్తున్నా. ఫస్ట్ ర్యాంక్ నుంచి స్టార్ట్ చేస్తే అప్ టు 25,000 ర్యాంక్ వరకు నేను సెలెక్ట్ చేసుకున్నాను. నేను బీసీబీ బాయ్ అన్న, నేను ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, సిఎస్సి.
ఓన్లీ ఒకటే బ్రాంచ్ సెలెక్ట్ చేసుకోవచ్చా? లేదు, సిబిఎస్సి, సిఎస్బి, సిఎస్ఐసి, సిఎస్ఏ, సిఎస్సి, అంటే ఆల్ నేను సిఎస్సి రిలేటెడ్ ఏ బ్రాంచ్లు అయితే ఉన్నాయో ఆ బ్రాంచెస్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సిఎస్ఎంకు సెలెక్ట్ చేసుకుంటున్నాను, సిఎస్ఓ సెలెక్ట్ చేసుకుంటున్నాను, సిఎస్జి సెలెక్ట్ చేసుకుంటున్నాను, సిఎస్జి సెలెక్ట్ చేసుకుంటున్నాను, సిఎస్టి సెలెక్ట్ చేసుకుంటున్నాను, సిఎస్ఐ సెలెక్ట్ చేసుకుంటున్నాను. దీంతో పాటు ఐటీ అయినా కూడా పర్లేదన్న ఐటీ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఏఎంఎల్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇన్ని బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకున్నాను. కానీ నాకు టార్గెట్ హైదరాబాద్. మరి హైదరాబాద్ కావాలి అంటే ఇన్ని రకాల బ్రాంచెస్ సెలెక్ట్ చేసుకొని నాకు నచ్చిన జిల్లాలు ఏంటి? నాకు నచ్చిన జిల్లాలో హైదరాబాద్, ఓకే, హైదరాబాద్, మేడ్చల్, ఓకే, నెక్స్ట్ రంగారెడ్డి కూడా సెలెక్ట్ చేసుకున్నాను. సో రంగారెడ్డి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సబ్మిట్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇక్కడ మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఏమేమి ఇన్పుట్స్ ఇచ్చాను, ఇక్కడ ఫ్రమ్ ర్యాంక్ ఇచ్చాను, టు ర్యాంక్ ఇచ్చాను, క్యాస్ట్ ఇచ్చేసాను, నాకు నచ్చినటువంటి బ్రాంచెస్ ఇచ్చేసాను, నెక్స్ట్ నాకు నచ్చినటువంటి జిల్లాలు కూడా ఇచ్చేసారు. దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను చేస్తున్నాను సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత జేఎన్టీ ఉస్మానియా సిబిఐటి నుంచి స్టార్ట్ చేస్తే నాకు 73 వెబ్ ఆప్షన్స్, ది బెస్ట్ కాలేజెస్ 73 వెబ్ ఆప్షన్స్ వచ్చేసాయండి. అది కూడా ఏ విధంగా? టాప్ ఆర్డర్ ప్రకారంగా. సో లాస్ట్ ఇయర్లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది బీసీబీలో? 1245కి. మరి 25,000 ర్యాంక్ వచ్చిందా? రాదు. ఈ కాలేజీలో సీట్ వస్తే రాదు. కానీ ఎందుకు వదిలిపెట్టేద్దాం? జేఎన్టీ కూడా పెట్టేసుకుందాం అంటే జేఎన్టీ. సో ఆ విధంగా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టోటల్గా మనకు 73 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఈ 73 ఆప్షన్స్ మీరు డైరెక్ట్గా ప్రింట్అవుట్ తీసుకొని దీంట్లో ఇక్కడ మీరు మళ్ళీ చెప్తున్నాను, జిల్లా ఏంటిది, కోడ్ ఏంటిది, బ్రాంచ్ ఏంటిది, గత సంవత్సరంలో ఆ బ్రాంచ్కి ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, అది ఏలో స్టార్ట్ చేస్తారు, ఆ కాలేజీకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఎంత, ఇలా అన్ని రకాల రిపోర్ట్స్ ఉన్నాయి. లేదనగా జేఎన్టీలో మనకి ఎక్కడో వస్తుంది, నాకు వచ్చిన ర్యాంకు 25,000 కదా, 15,000 నుంచి స్టార్ట్ చేస్తే 30,000 వరకు ఇదే బీసీబీ బాయ్స్లో సిఎస్సి కానీ, సిఎస్ కానీ, సిఎస్ఎం కానీ, సిఎస్బి కానీ, సిఎస్డి కానీ, సిఎస్జి కానీ, సిఎస్ఐ కానీ, సిఎస్ఎం కానీ, సిఎస్ఎన్ కానీ, సిఎస్ఓ కానీ, సిఎస్ఐటి కానీ, ఏఐఎం కానీ, నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కానీ, ఇందులో 15,000 అంటే లాస్ట్ ఇయర్లో బెస్ట్ కాలేజీలో వచ్చిన వాళ్ళే కదా. దీని ప్రకారంగా అంటే 15,000 నుంచి, గత సంవత్సరంలో 15,000 నుంచి స్టార్ట్ చేస్తే 30,000 వరకు ఉన్నటువంటి కట్ ఆఫ్స్ని బేస్ చేసుకొని నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి బ్రాంచ్ల ఆధారంగా, నేను సెలెక్ట్ చేసుకున్నటువంటి జిల్లాల ఆధారంగా ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్ ఏంటి, ఎందుకంటే జేఎన్టీలో అయితే రాదు. సో ఈ విధంగా చెక్ చేసుకున్నప్పుడు ఐటీలో 15,000 ర్యాంక్కి సీట్ వచ్చింది. బట్ 25,000 అంటే మేబీ చెప్పలేదు కదా, వస్తే రావచ్చు, లేకపోతే లేదు, అక్కడ నుంచి స్టార్ట్ చేసుకుందామంటే లేదు నేను 20,000 నుంచి స్టార్ట్ చేస్తా ఫ్రమ్ ర్యాంక్ అంటే ఆ విధంగా కూడా రిపోర్ట్ జనరేట్ అవుతుంది. సో ఇక లాస్ట్కి వెళ్తే మనకు 25,000 ర్యాంక్ అనుకున్నాం కాబట్టి సరే 20,000 నుంచి స్టార్ట్ చేద్దాం. 20,000 ఎందుకు? ఇక్కడ శ్రీనిధి కాలేజీలో సిఎస్ఓ వచ్చింది, శ్రీనిధి కాలేజీలో ఐటీ వచ్చింది, ఎంవిఎస్లో ఐటీ వచ్చింది, సిఎంఆర్లో ఐటీ వచ్చింది 21,000కి. సో ఎంవిఎస్ఆర్ అటానమస్ కాలేజీ. సో ఈ విధంగా కేశవ్ మెమరీ కాలేజీలో 24,000కి మనకు సిఎస్సిలో కూడా సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. సో అయితే 2021 ఈ విధంగా లేదన్నా ఇది 3-4 సంవత్సరాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కదా, 2023 అనుకుంటే 2023 మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఆ విధంగా మీరు 2020 కాదు, అది ఏ ఇయర్లో స్టార్ట్ చేస్తారని ఇన్ఫర్మేషన్ ఎస్టాబ్లిష్డ్. సో ఈ విధంగా చెక్ చేసుకొని మీకు ది బెస్ట్ వెబ్ ఆప్షన్స్ జనరేట్ చేసే టూల్ ఇదనైతే నేనైతే మీకు చాలా హెల్ప్ అవుతుంది అనే పాయింట్ ఆఫ్ లో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో దీంట్లో డిస్ట్రిక్ట్ ఉంది, కోడ్ ఉంది, బ్రాంచ్ కోడ్ ఉంది, అది ప్రైవేట్ గవర్నమెంట్ ఉంది, కాలేజ్ నేమ్ ఉంది, ఆ కాలేజ్ ఎప్పుడు స్టార్ట్ చేశారో ఉంది, కాలేజీకి సంబంధించిన ఫీ స్ట్రక్చర్ ఎంత అనే ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. నెక్స్ట్ దీంట్లో వెబ్ ఆప్షన్ లిస్టు, కాలేజెస్ ఇన్ఫర్మేషను, కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అన్న. కేశవ్ మెమరీ కాలేజీలో ఎక్కడైనా పర్లేదన్నా నేను బీసీబీ కేశవ్ మెమరీ కాలేజీలో మనకి ఏమైనా అవకాశం ఉన్నాయా? 2023 ప్రకారంగా కేశవ్ మెమరీ కేఎంఐటీలో మనకి ఏమైనా అవకాశం ఉన్నాయా? ఇది 2007లో ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే కనుక మనకు టోటల్గా కేశవ్ మెమరీ కాలేజీలో 16 రికార్డ్స్ వచ్చినాయి. దీంట్లో సిఎస్సిలో ఎంత కట్ ఆఫ్ అయ్యి, సిఎస్సిలో కనుక చెక్ చేసుకుంటే ఓపెన్లో అయితే ఇంత కట్ ఆఫ్ అయిపోయింది. అదేవిధంగా మనకు బీసీబీ బాయ్స్లో అయితే 10,000కి కట్ ఆఫ్ అయ్యింది. మరి ఇప్పుడు కేశవ్ మెమరీలో సీట్ వస్తుందా? అదేవిధంగా ఈసీ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఈసీ అయితే ఈసీ లేదు, దీంట్లో ఈసీ బ్రాంచ్ అయితే లేదు. ఐటీలో 16,000 కట్ ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా మీకు కాలేజ్ వైజ్ కట్ ఆఫ్ అంటే కాలేజ్ వైజ్ కట్ ఆఫ్,
ర్యాంక్ ప్రిడిక్ట్ అండ్ ర్యాంక్ ఇలా దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చితే, మీకు యూటిలైజ్ అనిపిస్తే, మీకు ఈ వెబ్ ఆప్షన్స్ ఆటోమేటిక్గా జనరేట్ కావాలి. ఎందుకంటే కోడ్ల గురించి, డిస్ట్రిక్ట్ కోడ్ ఏంటిది, ఆ జిల్లాలోనే ఆ కాలేజ్ ఉందా, ఆ జిల్లాకు సంబంధించి కోడ్ ఏంటిది, అది ఏ ప్లేస్లో ఉంది, అది ఎప్పుడు స్టార్ట్ అయింది, దాని ఫస్ట్ కాలేజ్ సెకండ్, ఇలా చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో అలాంటి కన్ఫ్యూజన్ క్లియర్ చేసేదే ఈ జైపాల్ అంటే వెబ్సైట్. మరి ఈ వెబ్సైట్ మాకు యూజ్ అవుతుంది. ఖచ్చితంగా నేను కూడా వెబ్ ఆప్షన్ జనరేట్ చేసుకుంటాను, కాలేజ్ ప్రిడిక్ట్ చేసుకుంటాను, కాలేజ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాను. సో దీంట్లో చాలా ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఫింగర్ టిప్స్ పైన ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. యూటిలైజ్ అనిపిస్తే, మీకు నచ్చితే, నేను ఎవరిని కూడా ఫోర్స్ చేయట్లేదు. దీంట్లో మీకు నచ్చినట్లయితే ఇక్కడ కేవలం 55 రూపీస్, కేవలం 55 రూపీస్ తోటి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ jaipalandia.com సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ 55 రూపీస్ అని చెప్పేసి ఏదైతే ఉందో ఈ 55 రూపీస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. ఈ మెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వండి. మెయిల్ ఐడి కరెక్ట్గా ఇస్తే యూజర్ నేమ్ పాస్వర్డ్ మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి వచ్చేస్తుంది. మొబైల్ నెంబరు, నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి, మీకు ప్లాన్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ ఏ ప్లాన్ అనేది ఎంసెట్ కాబట్టి ఎంసెట్ 55, ఈ ఎంసెట్ 55 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇచ్చిన క్యాప్చా ఏదైతే ఉందో ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసేసి రిజిస్టర్ అనగానే పేమెంట్ గేట్వేకి వెళ్ళిపోతుంది. అక్కడ ఉన్న క్యూఆర్ కోడ్ని విత్ ఇన్ 5 మినిట్స్లో మీరు స్కాన్ చేసినట్లయితే మీకు వెంటనే మీ మెయిల్ ఐడికి యూజర్ నేమ్ పాస్వర్డ్ వస్తుంది. అక్కడ నుంచి ఇంతకుముందు చెప్పినటువంటి టూల్స్ని ఆధారం చేసుకొని వెబ్ ఆప్షన్స్ మీరే జనరేట్ చేసుకొని, జనరేట్ చేసిన వెబ్ ఆప్షన్స్ ప్రకారంగా ఆప్షన్స్ కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇంత యూజ్ అయితే ఉంది. సో మీకు క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం డిస్కస్ చేసిన పాయింట్స్ ఏంటి అనేది ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. ఏ విధంగా పేమెంట్ చేయాలి, ఏ విధంగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, అది అయిపోయిన తర్వాత మనం ఆ ఆర్ఓసి ఫామ్లో ఏం చెక్ చేసుకోవాలి, దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఏం పెట్టుకోవాలి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు మనకు కాలేజీల లిస్ట్ ఏంటిది, తెలంగాణలో ఉన్న కాలేజెస్ ఏవి, హైదరాబాద్ ఉన్న కాలేజెస్ ఏవి, మేడ్చల్ ఉన్న కాలేజెస్ ఏవి, దాంట్లో ఈసీ, సిఎస్సి, ట్రిపుల్ మెకానికల్కి సంబంధించినటువంటి సెలెక్టెడ్ బ్రాంచెస్, సెలెక్టెడ్ డిస్ట్రిక్ట్లో నుంచి కూడా వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా జనరేట్ చేసుకోవాలనేది కూడా డిస్కస్ చేసాం. సో ఇది ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. దాదాపుగా 35 మినిట్స్ ఈ వీడియో ఉంది. ఇంత కష్టపడి ఒక వీడియో మీ ముందుకు తీసుకొచ్చినప్పుడు నేను చెప్పే కంటెంట్ మీకు ఎంతవరకు అర్థమైంది అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించి ఎక్కడ ఏ డౌట్ వచ్చినా కామెంట్ బాక్స్లో కామెంట్ చేసినట్లయితే కామెంట్స్ బేస్ చేసుకొని మరొక వీడియో చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇక రానున్న రోజుల్లో తెలుగు అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి మీకు చాలా వీడియోలు వస్తాయి. ఆ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఖచ్చితంగా ఆ ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం చేసి కొంత ఎంకరేజ్మెంట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. రైట్. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే, నాకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ గ్రూప్లో, మీ ఫ్యామిలీ గ్రూప్లో, మీ విలేజ్ గ్రూప్లో, మీ కోచింగ్ గ్రూప్లో, మీ సంబంధించినటువంటి ఎవరైతే ఎంసెట్ ఫ్రెండ్స్ ఉన్నారో, ఈప్సెట్ ఫ్రెండ్స్ ఉన్నారో అందరికీ కూడా ఈ వీడియోని వైరల్ చేసే ప్రయత్నం చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.